24 వాళ్ళు పొత్తు నిర్ణయం తీసుకోవడానికి ముందు మీకు మళ్ళీ ఆఫర్ వచ్చిందా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏలో కలమని? వచ్చిందా? రిజెక్ట్ చేశారా మీరు? మా పార్టీ విధి విధానాలు దానికి అంగీకరించవు కాబట్టి మేము ఎన్డీఏలో చేరే ఉద్దేశం లేదని. సో మీరు రిజెక్ట్ చేస్తేనే తెలుగుదేశం పార్టీతో వాళ్ళు జతకట్టారంట. బీజేపీని నిర్ద్వందంగా పొత్తుకు తిరస్కరించారు. కానీ తిరస్కరించడం ద్వారా ఇప్పుడు ఎన్నికల్లో ప్రాసెస్ లో అధికారులను మార్చేస్తున్నారు. ఎన్నికల హీరింగ్ మీకు సమస్య అయ్యే అవకాశం ఉంది. తద్వారా మీకు టోటల్ గెలుపోవటంల మీద అది ప్రభావం చూపుతుందని అని అంచనాలు కడుతున్నారు కొంతమంది. జరగచ్చు. కేంద్రంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కొన్ని విషయాల్లో ఇది సహాయకారి కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ, సెంట్రల్ ఫోర్సెస్ విషయంలో కానీ, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని నేను భావిస్తాను. కోర్టులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాయని నేను భావిస్తాను.